Good morning, friends. This is yours, Fanishwar sir, your mentor. My dear friends, before 20 days of the examination, so UPSC prelims, that is the 25th of the May. 25th of the May. So, how to read this 20 days? So, which type of rules and regulations or tips, etc. We are following the different types of the tips, techniques, etc. But here you concentrate. The first of all, any aspirant for civil services, this 20 days is very, very important. The first thing here, first one, total read the syllabus. Completely you finish ద సిలబస్. మొత్తం సిలబస్ ఇప్పటికంతా మీరు చదివి ఉండాలి. ఓకే, చదివినారు, చదవలేదు, జనరల్ స్టడీ సిలబస్ అనేది ఎప్పటికీ అయిపోదండి. ఇట్స్ కంప్లీట్లీ ఏదో కొంత మిగిలి ఉంటుంది. దట్స్ వై యూ కాన్సన్ట్రేట్ హియర్. సిలబస్ కట్ ఇన్ టు 3 పార్ట్స్. వాట్ ఈస్ దట్ 3 పార్ట్స్ మీన్స్? ఫస్ట్ వన్, బాగా వచ్చింది. So, this is the strength of the aspirant, strength of the students. Here, basic formula, you learn the basic formula is strength in the strength. Strength in the strength. Mana bhalanni marinta balanga cheskondi. Which areas you have the strength, you strengthen the strength. మీ స్ట్రెంగ్త్ని మళ్ళీ బలం చేసుకోండి. సో బాగా వచ్చింది, కొంచెం కొంచెం వచ్చింది, అసలు ఏమీ రాదు, మీకుండేటువంటి సిలబస్లో యూ హ్యావ్ 7 segments is there. These 7 segments you have to commanding 1 or 2 segments is very good commanding, or some segments little bit of 50-50, that is the కొంచెం commanding ఏముంటుంది. Some topics or some segments you don't know the little bit of that things. First of all, this 20 days, ఈ 20 రోజులు don't go to అసలు ఏమీ రాదు. You don't know anything, you don't know some chapter or etc. leave it. ఈ 20 రోజుల్లో దానికోసం చదివి టైం వేస్ట్ చేసుకోవద్దండి. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఉండేటువంటి దాంట్లో గివ్ ది ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ది బాగా వచ్చు. విచ్ ఏరియాస్ ఈజ్ యూ హ్యావ్ స్ట్రెంగ్త్, డెవలప్ యువర్ స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్ ఇన్ ద స్ట్రెంగ్త్. సో బలాన్ని మరింత బలంగా చేసుకోండి. తర్వాత రెండవది, కొంచెం వచ్చినటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. కొంచెం వచ్చిన దాని మీద మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే అవి కూడా బాగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఏమీ రాని అంశాల మీద కాన్సన్ట్రేట్ చేసే బదులు కొంచెం వచ్చినటువంటి అంశాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఆ కొంచెం వచ్చినవి బాగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. So this is the thing, you cut into syllabus 3 parts. The first one is your strength. The second one is 50-50s. You have the capable to 50% of that subject, 50-50. After that, you don't know anything of regarding to that subjects. You cut off into 3 parts. The basically things, particularly, so డేని 2 విభాగాలుగా విభజించుకోండి. డే కట్ ఇంటూ 2 parts. సో డే టైంలో, నైట్ టైంలో. జనరల్లీ డే టైం మీన్స్ మనం ఏం తీసుకుంటున్నామయ్యా, డే టైంని ఎలా తీసుకుంటున్నామంటే మార్నింగ్ 6 నుంచి మనం 1 గంట వరకు ఉండేటువంటి టైంని తీసుకుంటాం. 6 AM to 1 PM. మళ్ళా ఇక్కడికి వచ్చేలోగా అంటే నైట్ టైం మనం తీసుకున్నట్లయితే సో 4 PM నుంచి, అంటే ఇది ఈవినింగ్ 4 PM నుంచి నైట్ 11:30 PM వరకు తీసుకుంటున్నాం. జనరల్గా చాలామందికి తెలియని విషయం ఏంటంటే 5 to 6 hours నిద్ర అనేది కంపల్సరీ అండి. మీరు ఖచ్చితంగా 5-6 గంటలు నిద్రపోకపోతే మీరు చదివింది గుర్తుండదు. చదివింది బాగా గుర్తుండాలంటే బాగా నిద్రపోవాలి. సార్ నిద్రపోమన్నారు కదా, నేను 7 గంటలు 8 గంటలు నిద్రపోతానేది కాదు, ఉదయం 6 నుంచి 11:30 వరకు చదవమని చెప్తున్నాం. సో ఇక్కడ దీన్ని మీకు సార్ 11:30కు పడుకుంటే నేను మళ్ళీ 5 గంటలకు లేస్తున్నా, ఇక్కడ మీకు లంచ్ తర్వాత ఒక 1/2 hour బ్రేక్ తీసుకోండి.
హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీరు కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత చదవండి. జనరల్గా నేను ఏం చేశాను అంటే 4 o'clock వరకు మీకు షెడ్యూల్ చేశాను. ఇక్కడ షెడ్యూల్ చేసినట్లయితే ఈ టైంలో కొంత సిలబస్ చదవండి, ఈ టైంలో కొంత సిలబస్ చదవండి. సిలబస్ను కట్ ఇంటూ 2 parts. మీకు ఆల్రెడీ సీ షార్ట్ అన్నటువంటిది కూడా చదివేది ఉంది. ఆ సీ షార్ట్ కోసం ఒక పార్ట్లో ఒక 3 hours 4 hours పెట్టండి. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఎ స్కోరింగ్. ద సీ షార్ట్ పార్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎలిజిబుల్ టెస్ట్, అంటే అర్హత పరీక్ష కాబట్టి అర్హత మార్కులు వచ్చేంత వరకే ప్రిపేర్ అవ్వండి. కానీ ఇక్కడ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే జిఎస్ పేపర్ స్కోర్ కావాలి మనకు. 60% స్కోర్ అన్నటువంటిది మినిమం కావాలి. 100కి 100 రావాల్సినటువంటి అవసరం లేదు. యూ డోంట్ వాంట్ టు సెండ్ బై టు బై, డోంట్ వాంట్ టు సెండ్. సో 60% ఈజ్ ద ఎలిజిబుల్ స్కోర్. జనరల్గా అంత ఉండదు, బట్ యూ మెయింటైన్ దట్ 60%. You maintain that 60%, sometimes 60 to 65%. The 60 is the safe score, 60% is the safe score. ఈ విధంగా డేని నైట్ని డివైడ్ చేస్తూ 2 పార్ట్స్ని డివైడ్ చేయండి. ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకోమన్నారు కదా అంటే ఫిజికల్లీ రెస్ట్, బట్ మైండ్ అనేది మెంటల్లీ రోల్ అవుతూనే ఉండాలి. చదువు గురించే థింక్ చేయాలి. ఈట్ స్టడీస్, డ్రింక్ స్టడీస్, స్లీప్ స్టడీస్, ఎవ్రీథింగ్ రిగార్డింగ్ స్టడీస్. మీరు ఏం చేసినా చదువుకు సంబంధించిందే చేయండి. ఆలోచించండి, చదువు గురించి ఆలోచించండి. మాట్లాడండి, చదువు గురించి మాట్లాడండి. సో తినేటప్పుడు, ఆలోచించేటప్పుడు ప్రతి క్షణం మీ మైండ్లో మీరు ఏం చదివారో పొద్దున అన్నటువంటి విషయాన్ని మళ్ళీ పదే రివిజన్ చేస్తూ ఉండండి. ఇలా బాగా వచ్చినటువంటి సబ్జెక్ట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి హిస్టరీ బాగా వచ్చు. సో ఇలాంటి సబ్జెక్ట్స్లో మీరు ఏం చేయాలి అంటే సాల్వ్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటారు. దిట్ ద బేసిక్ రూల్. సో స్ట్రెంత్ ఎలా కావాలి అంటే మన స్ట్రెంత్ని డబల్ ఎలా చేసుకోవాలి. ద బేసిక్ రూల్ ఫర్ ది స్ట్రెంత్ ఈస్ ది సాల్వ్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చేయండి. ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చేసేటప్పుడు మీకు రాని ఆన్సర్స్ చాలామంది బట్టి పడుతున్నారు. ఏదైనా ఆన్సర్ మిస్ అయింది టకటక అక్కడే దాన్ని బట్టి పట్టేస్తున్నారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, యూపీఎస్సీ ఎగ్జామ్ కావచ్చు, ఏది ఎగ్జామ్ అయినా కావచ్చు, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నటువంటివి 30 to 40% రిపీట్ అవుతాయి. అంటే క్వశ్చన్ రిపీట్ అవ్వదండి, ఏరియాస్ రిపీట్ అవుతాయి. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బాగా చేస్తే మీకు 30 to 40 ఏరియాస్ కనపడతాయి. అంటే మోర్ ప్రాబబ్లీ ఎగ్జామినర్ ఆ ఏరియాలో ఏదో ఒక విధంగా క్వశ్చన్ అడగవచ్చు. దెర్ ఈజ్ ఛాన్స్ టు ఆస్కింగ్ ది క్వశ్చన్ పర్టికులర్లీ ఏరియాస్, విచ్ ఏరియా ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ నాట్. సో మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తేనే జరుగుతుంది. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ టైమ్. సో ఆఫ్ ది డే ఆర్ 3 to 4 hours per day యూ మస్ట్ సాల్వ్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఇది మీకు శాసనము మైండ్లో ఫిక్స్ అయిపోవాలండి. ఈ 20 రోజుల్లో మొదట మనం 3 గంటల 2 గంటల 4 గంటల అన్నటువంటిది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడానికి పెట్టండి. అది సాల్వ్ చేసేటప్పుడు కూడా మీరు బట్టి పట్టకదండి, థింక్ చేయండి. క్వశ్చన్ ఓహో ఏ ఏరియాలో ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిస్టరీ క్వశ్చన్ తీసుకుందాం. హిస్టరీ క్వశ్చన్ తీసుకుంటే నేషనల్ మూమెంట్లో ఇచ్చాడు, ఎక్కడి నుంచి ఇచ్చాడు, గాంధీ ఈరా నుంచి ఇచ్చాడా, లేకపోతే ఇంకొక చోటు నుంచి ఇచ్చాడా, ఓకే ఏం అడుగుతున్నాడు, క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, ఈ అంశాలను ఫోకస్ అవ్వండి. ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే పిడి కొట్టడము, బట్టి కొట్టడము, లేకపోతే నేను ఈ మధ్య మన హైదరాబాద్లో గమనించిందంటే, సో ఎగ్జామ్ ముందు వెళ్తున్నారు. సో PT1, PT2, PT3 అంటే ప్రిలిమినరీ టెస్ట్ 1, టెస్ట్ 2, 3 ఏవో ఫేమస్ ఇన్స్టిట్యూషన్లు పెట్టినటువంటి పేపర్స్ తెచ్చుకుంటున్నారు. సో వాటిని పిడేస్తున్నారండి. దట్స్ నాట్ కరెక్ట్ మా. మీరు సిలబస్సే చదవండి, టెక్స్ట్ బుక్సే చదవండి, బట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చనరీని గమనించండి, ఏరియాని గమనించండి. యు అబ్జర్వ్ ది క్వశ్చనరీ అండ్ ఏరియా ఆఫ్ ది క్వశ్చన్. విచ్ ఏరియా? సో నేషనల్ ఇన్కమ్లో ఎక్కడ అడుగుతున్నాడు, గాంధీ ఈరా. సో గాంధీ ఈరాలో ఏం అడుగుతున్నాడు, గాంధీ చేసినటువంటి 3 మూమెంట్ల నుంచి ఏదో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. బేసికలీ గాంధీ దాని 3 మూమెంట్స్ ఓన్లీ. అక్కడ మీరు క్వశ్చన్ని ఏ విధంగా అడుగుతున్నారు. మనం గతంలో చెప్పుకున్నాం, మీకు నేను చెప్పాను క్వశ్చన్స్ ఎప్పుడు కూడా సివిల్ సర్వీసెస్లో ఎలా వస్తాయి అంటే సమ్ క్వశ్చన్స్ ఫ్యాక్ట్ బేస్డ్, సో సమ్ క్వశ్చన్స్ అనలిటికల్, సమ్ క్వశ్చన్స్ అప్లికేషన్ అయితే యూపీఎస్సీ ఎగ్జామ్లో అప్లికేషన్ ఓరియంటేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎకానమీ,
పాలిటీ, ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్, ఈ ఏరియాస్లో అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. ఈ ఏరియాలో అప్లికేషన్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. మీరు క్వశ్చన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే మీరు మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసినా కోచింగ్ సెంటర్స్ నుంచి ఎక్స్ అండ్ వై కోచింగ్ సెంటర్ నుంచి మీరు ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్, అనలిటికల్ క్వశ్చన్, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఉన్నాయా లేదా, వాళ్ళు అలా ఇస్తున్నారా లేదా అన్నటువంటిది చూడడం మీకు కష్టమవుతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ ఎలా ఉందంటే డిఫికల్ట్ క్వశ్చన్ ఇస్తే వాళ్ళు హీరోలు, డిఫికల్ట్ క్వశ్చన్ ఇస్తే గ్రేట్ అనుకుంటున్నారు. సో క్వశ్చన్ డిఫికల్ట్ ఈజ్ నాట్ మ్యాటర్ మా. క్వశ్చన్ ఏదైనా కానీ క్వశ్చన్ ఫస్ట్ థింగ్ ఈజ్ నువ్వు అర్థం చేసుకోగలవా, యు ఆర్ అండర్స్టాండ్ ఆర్ నాట్ దట్ క్వశ్చన్, దట్ ఈస్ ద అనలిటికల్. మీ కాన్సెప్ట్ తెలుసా లేదా, యు ఆర్ అనలైజ్ దట్ కాన్సెప్ట్ ఆర్ నాట్, దట్స్ వై ఎగ్జామినర్ వాంట్ యూ హ్యావ్ టు ద కెపాసిటీ అనలైజ్డ్ ఆర్ నాట్. సెకండ్ వన్, యూ హ్యావ్ ది అప్లికేషన్ నాలెడ్జ్ ఆర్ నాట్. ఎగ్జామినర్ టెస్టింగ్ in your application knowledge, you have application knowledge or not. సో ఇవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ద్వారానే తెలుస్తాయండి. మీరు ప్రైవేట్ క్వశ్చన్ పేపర్స్ చేయండి, వెల్ అండ్ గుడ్, బాగుంటుంది. కానీ ఆ ప్రైవేట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ ఎంత అనేది ఐ డోంట్ నో, నేను కామెంట్ చేయలేను. మీరు మంచి స్టాండర్డ్ అనుకుంటే ఫాలో అవ్వండి, తప్పులేదు. మంచి స్టాండర్డ్ ఫాలో కమ్మనే చెప్తారు. కానీ ద బెస్ట్ స్టాండర్డ్ ఏంటంటే యూపీఎస్సీ గతంలో అడిగారు కాబట్టి ఈ క్వశ్చన్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ద బేసిక్ టెక్స్ట్ ఫస్ట్ స్టెప్, బేసిక్ స్టెప్, దట్ ఈస్ ది సాల్వ్ ది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. The basic is solve the previous question paper. After that, so look here gentlemen, after that second one ఏంటంటే గతంలో మీరు ఏమైనా పొరపాట్లు చేశారా అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు మనం తొందరపడి చేస్తున్నామా, క్వశ్చన్ని సరిగ్గా చదవక చేస్తున్నామా, క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక చేస్తున్నామా అన్నటువంటిది గతంలో ఫెయిల్యూర్స్కి కారణాలు ఆర్ స్కోర్ రాకపోవడానికి కారణాలు. వీటి మీద విశ్లేషించండి. సో ఇక్కడ విశ్లేషించినప్పుడు ఏం తెలుస్తుందంటే సామాన్యంగా అంటే ఎక్కువ మంది స్టూడెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, నేను అందరిది చెప్పలేను. కొంతమంది ఎక్కువగా మంది ఏం చేస్తారంటే స్కిప్ అంటారు, అంటే కొన్నిటిని చదవకుండా వదిలిపెట్టినట్టు ఉంటాయి. కొన్ని టాపిక్స్ని చదవరు, వాళ్ళు ఏదైతే వదిలిపెడతారో కర్మగాలు అదే పరీక్షకు వస్తుంది. ఆ స్కిప్డ్ ఏరియా ఏదైతే ఉందో ఆ స్కిప్డ్ ఏరియాని కాన్సన్ట్రేట్ చేయండి. గతంలో మీరు రాసినప్పుడు స్కిప్ చేసినట్లున్నారు, అందుకే ఫెయిల్యూర్ అయ్యారు, అది సక్సెస్ అవ్వలేకపోయారు. సో దట్స్ వై యూ కాన్సన్ట్రేట్ ఆన్ ది స్కిప్స్. అసలు స్కిప్ అనేది ఉండకూడదు, బట్ అది స్టూడెంట్కి ఇంపాసిబుల్. ఒక 5-10% మాత్రమే స్కిప్ లేకుండా చదువుతారు. ప్రతి స్టూడెంట్ ఏదో ఒక టాపిక్ని స్కిప్ చేస్తుంటారు, ఇది జనరల్లీ. ఆ స్కిప్ అయినటువంటి అంటే లాస్ట్ ఇయర్ ప్రిపరేషన్లో మీరు ఏమైనా స్కిప్ చేసినటువంటి టాపిక్స్ ఉన్నాయా? when you are skip that one, you have there is no commanding on the topic, you have no commanding on the topic. మీకు ఆ టాపిక్ మీద కమాండింగ్ ఉండదు. మళ్ళీ ఆ టాపిక్లో నుంచి క్వశ్చన్ వస్తే మీరు వెనకబడిపోతారు. కాబట్టి స్కిప్డ్ ఏరియాని కాన్సన్ట్రేట్ చేయండి. అంటే గత ప్రిపరేషన్లో టైం లేకనో, మెటీరియల్ లేకనో, ఎనీ అదర్ రీజన్స్, కారణాలు ఏవైనా కొంత చదవకుండా వదిలేసింటారు. ఆ స్కిప్డ్ ఏరియాను కాన్సన్ట్రేట్ చేసి స్కోర్ ఎందుకు పెరగట్లేదు అన్నటువంటి దాన్ని చూడండి. యూపీఎస్సీ బట్టి కొడితే రాదండి, బట్టి పట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ క్వశ్చన్ రాదు. ఆ క్వశ్చనే ఇచ్చినా కూడా అలాగే ఇయ్యాడు, దాన్ని మళ్ళీ తిప్పి ఇస్తాడు. అంటే కాన్సెప్ట్ తెలుగులో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. జుట్టు ఉంటే కొప్పు ఎట్లయినా కట్టుకోవచ్చు అని ఒక సామెత ఉందండి. జుట్టు అంటే కాన్సెప్ట్, మీ కాన్సెప్ట్ ఉంటే కొప్పు ఎలా వేసిన అవుతుంది. గతంలో మీరు స్కోర్ చేసినటువంటివి. ఇక ఈ 20 days మీరు చేయాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మెంటల్ బ్యాలెన్స్. మెంటల్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, చదవడం వల్ల మీకు వచ్చేటువంటిది 40% మాత్రమే. చదవడం వల్ల 40% వస్తుంది. రివిజన్ వల్ల యు గాట్ అనదర్ 10%. రివిజన్ వల్ల యు గాట్ అనదర్ 10%. ప్రాక్టీస్ టెస్ట్ల వల్ల ఇంకొక 10% వస్తుంది. లాస్ట్ది చివరిది చాలా చాలా ఇంపార్టెంట్, టేకింగ్ కేర్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ.
నాట్ ఓన్లీ మైండ్ హియర్, యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బాడీ ఆల్సో. హెల్దీగా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. సో మరి హెల్దీగా లేకుండా ఎనర్జెటిక్గా లేకపోయినా కూడా మీరు ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ చేయలేరు. అది కూడా మీ బాడీ మీద, మీ యొక్క రిజల్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇంకా ఖచ్చితంగా మాట్లాడాలంటే అడ్డమైన చెత్త చెదారం తినేయకుండా కొంచెం మితంగా తింటూ, ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్లు ఈట్ లెస్ లైవ్ మోర్, తక్కువగా తినండి, ప్రోటీనైజ్డ్ ఫుడ్ తీసుకోండి, కడుపులో ఇబ్బంది లేకుండా చూసుకోండి, ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోండి. ఈ టేకింగ్ కేర్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ, కేర్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ, ఇట్ ఈస్ ఆల్సో 10 మార్క్స్, 10% ఆఫ్ నాట్ ఓన్లీ మార్క్స్, 10% స్కోర్ మనం చేయగలం. అంటే ఇట్లా చేస్తేనే మనకు ఒక 60 to 70% ఆఫ్ స్కోర్ రావడానికి ఉంటుంది. చదువుతున్నాం అనుకుంటే సరిపోదు, చదవండి. చదివి మళ్ళీ ఏం చేయాలి, రివిజన్ చేస్తే ఇంకొక 10% పెరుగుతుంది. రివిజన్ చేసి ఏం చేయాలి, ప్రాక్టీస్ టెస్టులు రాయాలి, ఇంకొక 10% పెరుగుతుంది. దీంతోపాటు టేకింగ్ కేర్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ, బాడీ టేక్ చేయాలా, మైండ్ టేక్ చేయాలంటే మైండ్ థాట్ ప్రూఫ్ కావాలి. చదువు తప్ప నీ బ్రెయిన్లో ఏమీ ఉండకూడదు. అడ్డమైనటువంటి చెత్త చెదారాలన్నింటినీ బయట పెట్టేసేయండి. దిస్ 20 days యూ డోంట్ వాంట్ టు ఎనీ న్యూ సెన్స్ ఆఫ్ థింగ్స్. యూ కాన్సన్ట్రేట్, యూ ఫోకస్ ఓన్లీ ఎగ్జామ్ ఇష్యూస్, ఓన్లీ స్టడీస్, ఓన్లీ స్టడీస్, స్టడీస్, స్టడీస్. ఈ విధంగా మీరు ట్రై చేస్తే ఏదైనా కొంత మీకు సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుందండి. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఎందుకంటే మీ రిజల్ట్ని డిసైడ్ చేసేటువంటివి ఈ లాస్ట్ మంత్ అండి. బేసికల్గా చెప్పాలంటే ఈ చివరి మంత్, ఈ 20 days కూడా. చాలామంది సో లాస్ట్లో వస్తే చేతులు ఎత్తేస్తుంటారండి యూపీఎస్సీ, మన వల్ల కాదని. కానీ అసలైన ఆస్పిరెంట్, ద రియల్ ఆస్పిరెంట్, రియల్ సీరియస్ ఆస్పిరెంట్, దిస్ 20 days అంటే మనం క్రికెట్ భాషలో చెప్తాం మీకు అర్థమయ్యేటట్లుగా, స్లాగ్ ఓవర్స్ ఇవి. స్లాగ్ ఓవర్స్లో ఎంత స్కోర్ చేసుకుంటే అంత. లాస్ట్ ఓవర్లో క్రికెట్ చూస్తుంటారు, ఆ వన్డే మ్యాచ్లో అయితే 45 overs తర్వాత ఉండే 5 overs పిచ్చ కొట్టుడు కొట్టేస్తారు. తర్వాత T20లో చూసినట్లయితే లాస్ట్ 2-3 overs పిచ్చ కొట్టుడు కొట్టేస్తారు. ఇప్పుడు మీరు పిచ్చ కొట్టుడు కొట్టాల్సిన సమయం ఇది. ఎందుకంటే లాస్ట్ 20 days అంటే బాల్స్ అయిపోతున్నాయి. అంటే ఇక్కడ మనకు బాల్స్ ఉండేది 20 బాల్లే. 20 బాల్లో మీరు ఎంత స్కోర్ కొడతారో అంత స్కోర్ కొట్టాలి. కాన్సన్ట్రేట్ ఆన్ ది దిస్ థింగ్స్. రీడింగ్ యూ గాట్ 40%, రివిజన్ another 10%, ప్రాక్టీస్ టెస్ట్ another 10%, టేకింగ్ కేర్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ 10%. ఇవి చదవండి. సో కన్సిస్టెన్సీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్. ఏ ఎగ్జామ్ అయినా కానీ స్థిరంగా ఒక్కరోజు గ్యాప్ లేకుండా ప్రతిరోజు అదే సమయానికి యూ రీడ్ ఎవ్రీడే ఇన్ ద సేమ్ టైమ్, సేమ్ అవర్స్. when you read the everyday same time same hours, your body and mind also so follow that things. మన మైండ్కి మనం ఏం నేర్పిస్తామో అదే నేర్చుకుంటుందండి. ప్రతిరోజు ప్రతి సమయానికి అదే సమయానికి చదవడం నేర్పిస్తే ఖచ్చితంగా అది ఆ సమయానికి చదవడానికి రెడీగా ఉంటుంది, చదువుతూ ఉంది. సో ఈ విధంగా చదవండి. ఈ 20 రోజులు దీన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఈ 20 days నేను మీతోనే ఉంటాను. ఈ 20 days ప్రాక్టీస్ చేయండి, మీరు సక్సెస్ అవుతారు. మీరు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నటువంటి కలను నెరవేర్చుకోవడానికి 20 రోజులు అన్నటువంటిది చాలా చాలా మంచి సమయం. సో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో మనసులో ఎలాంటి సంకోచం పెట్టుకోవద్దండి. సో మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోండి. డోంట్ అండర్ ఎస్టిమేటెడ్. మిమ్మల్ని మీరు కలెక్టర్గానే ఊహించుకోండి, కలెక్టర్గానే ఉండండి. సంవత్సరం తర్వాత కలెక్టర్ అవుతారు. ఈ రిక్రూట్మెంట్లో మీరు కలెక్టర్ అవుతారు. థ్యాంక్ యూ. సదా మీ విజయాన్ని ఆకాంక్షించే మీ ఫనీ సార్.